రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి స్పందన అంతంత మాత్రమే ఉండడంతో దరఖాస్తు గడువు మరోసారి పెంచారు. ఈ నెల 29 వరకు గడువు పొడిగించారు అధికారులు. ఈ నెల 30న లాటరీ తీయబోతున్నారు. 840 బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా 9 రోజుల్లో కేవలం 64 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఒక్కో బార్కు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీసే విధానం అమలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, కొత్త బార్ విధానం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని ఆశించినప్పుడు కూడా చాలా నిరాశ ఎదురవుతుంది. దీనికి స్పందన చాలా నామమాత్రంగా ఉంది. 9 రోజులు దరఖాస్తులు స్వీకరించినప్పుడు కూడా చాలా నామమాత్రమైనటువంటి దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆందోళన చెందుతూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. కొత్త బార్ విధానం ద్వారా అధిక ఆదాయం వస్తుందని భావించినప్పుడు కూడా దీనికి చాలా నామమాత్రమైన దరఖాస్తులు రావడంతో ఎక్స్టెన్షన్ దీని గడువును మరొకసారి పెంచారు. 29వ తేదీ వరకు కూడా పెంచారు. వాస్తవానికి అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా గడువు ముగియాలి. ఆ తర్వాత రేపు లాటరీ తీయాలి. ఆ తర్వాత ఎవరికైతే లాటరీ విధానం ద్వారా బార్ కేటాయింపులు జరిగితే వారికి లైసెన్సులన్నీ కూడా ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి. కానీ దీనికి అనుకున్నంత స్పందన లేదు. అనుకున్న దానికంటే నామమాత్రం కూడా స్పందన లేకపోవడంతో మరొక 23 రోజుల పాటు దరఖాస్తు గడువు పెంచుతూ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆ ప్రకటన రిలీజ్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 840 బార్లకి కొత్త లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గడిచిన 9 రోజుల్లో కేవలం 64 దరఖాస్తులు మాత్రమే రావటం, వాటిల్లో 5 లక్షల రూపాయల మేర అంటే ఒక్కొక్క బార్కి 4 దరఖాస్తు చేస్తే వాటికి మాత్రమే లాటరీ తీస్తారు. అలాంటివి కేవలం 12 మాత్రమే వచ్చాయి. మిగతా వాటికి నామమాత్రమైనటువంటి స్పందన ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ఏమి చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్సైజ్ శాఖ చాలామందిని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో దీంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. వాస్తవానికి కొత్త బార్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత 2318 మంది దీంట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కూడా కేవలం దీనికి సంబంధించి 10,000 రూపాయల దరఖాస్తు చేస్తూ 112 మంది దరఖాస్తు చేశారు. అదేవిధంగా 5 లక్షల రూపాయల డిపాజిట్ చేసి 64 మంది దరఖాస్తు చేశారు. ఒక్కొక్క బార్కి 4 చొప్పున దరఖాస్తు చేయాలి. 4 కూడా ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చెల్లించాలి. అలాంటి వారు కేవలం 12 మంది మాత్రమే వచ్చారు. అంటే 840 బార్లకు గాను కేవలం 12 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంది. దీంతో లాటరీ చేసే విధానం కూడా కేవలం 12 దరఖాస్తులు మాత్రమే అర్హత సంపాదించేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అనుకున్న మేరకు రాలేదు కాబట్టి దీన్ని 3 రోజుల పాటు పెంచుతూ కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మాధవి, జయరాజ్, అంటే ఇంత తక్కువగా రెస్పాన్స్ రావడానికి అసలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం దీనిపైన ఏమైనా చేర్పులు మార్పులు చేసే అవకాశం ఉంటుందా అసలు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం ఇక్కడి నుంచే వస్తూ ఉంటుంది. మాధవి, దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించింది. అప్పుడు ఎంఆర్పి ధరకు మాత్రమే మద్యాన్ని అన్ని షాపులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఓపెన్ టెండర్ విధానం ద్వారా లైసెన్సులు కేటాయింపు ప్రక్రియ చేపడతామన్నారు. దీనికి తోడు కొత్త బార్ విధానంలో ఇచ్చేటటువంటి మద్యం షాపులకి ఇచ్చేటటువంటి ధరలకి ఇటు బార్ షాపులకి ఇచ్చేటటువంటి మద్యం ధరలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీనితో పాటు కమిషన్లో వ్యత్యాసం ఉంది. ఇవి కాకుండా బయట మద్యం షాపుల దగ్గర సిట్టింగ్ కూర్చొని మద్యం జాగేటటువంటి అవకాశం కూడా కొన్ని కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టడం, అవి లైసెన్స్ వచ్చినా రాకపోయినా వాటిని వదులుకునేటటువంటి ప్రక్రియ ఉండటం, దానికి తోడు ఎక్కువ పెట్టుబడి పెట్టడం, దీనితో పాటు వచ్చేటటువంటి రాబడి కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా లెక్కలు వేసుకున్నటువంటి మద్యం సిండికేట్స్ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ముందుకు రావటం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని పూర్తిగా తీసేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఓపెన్ టెండరింగ్ ద్వారా మద్యం షాపులు కేటాయించడం, బార్ షాపులు కేటాయించడం, దీంతో పాటు వచ్చేటటువంటి రాబడి తక్కువగా ఉండటంతో మద్యం సిండికేట్ ఏకమయ్యి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియని
ప్రక్రియని చాలా స్లో డౌన్ చేశారని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ఒక్కొక్క మద్యం షాప్కి 4 దరఖాస్తులు రావాలి, అప్పుడు మాత్రమే లాటరీ తీస్తారు. నలుగురు కూడా ఒక్కొక్కళ్ళు 5 లక్షల రూపాయలు డిపాజిట్, నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాలి. ఇదంతా కొంచెం తలకు మించిన భారంగా భావించినటువంటి మద్యం సిండికేట్ దరఖాస్తుల ప్రక్రియలు వెనకడుగేస్తున్నారు. అయితే ఎక్సైజ్ కమిషనర్ కూడా దీనిపైన ఒక వివరణ ఇచ్చారు. మొత్తం ఒక్కొక్క షాప్కి 5 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేసినప్పుడు కూడా ఎక్కడైతే అర్హత కాకుండా 5గురు రాకుండా మిగతా వాళ్ళు ఉంటారో వారికి తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదు. సో ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగితే సో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ తీవ్రమైనటువంటి ఆందోళన, గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. వారు స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేటటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. కేవలం ఇది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎవరు కూడా దీనిపైన నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కారణం దీనిపైన ప్రభుత్వం అయితే చాలా హోప్స్ పెట్టుకుంది, దీనిపైన అత్యధిక ఆదాయం వస్తుందని చెప్పేసి పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 840 మద్యం బార్ షాపులకు గాను కేవలం 12 దరఖాస్తులు మాత్రమే అర్హత సంపాదించినటువంటి పరిస్థితుల్లో మిగతా వాటి పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశం దిశగా ఈరోజు మొత్తం ఎక్సైజ్ శాఖ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో చర్చించడం, ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం ముందుకెళ్లే పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కూడా వారు స్వయంగా దీన్ని నిబంధనలు సడలించడం కానీ, అదేవిధంగా ధరలు తగ్గించడం కానీ, కమిషన్ పెంచడం కానీ ఇతరత్ర ఏది కూడా ఎక్సైజ్ శాఖ స్వయంగా నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగిన తర్వాత 29వ తేదీన లాస్ట్ డేట్ పెట్టారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. 30వ తారీఖున లాటరీ తీస్తారు. అయితే 29వ తేదీన 6 గంటల తర్వాత వచ్చేటటువంటి ఆ స్పందనను బట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గర దీనికి సంబంధించినటువంటి సమీక్ష జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మద్యం బార్ పాలసీలో కొన్ని మార్పులు చేస్తారా, అయ్యా వచ్చేటటువంటి మొత్తం ఇచ్చినటువంటి అమౌంట్కి మద్యం షాపులు దక్కించుకునేటువంటి వ్యక్తులకి తిరిగి నగదు చెల్లిస్తారనేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.